For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే వాస్తు మరియు జ్యోతిష్య పండితులు, దేవి ఉపాసకులు రవికిరణ్ గురూజీ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, ఈ సంవత్సరంలో ఏమైనా గ్రహ కూటములు ఉన్నాయా లేదా రవి మార్పులు ఉంటే వాటి ఫలితాలు ఎలా ఉన్నాయి తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. మనకి ఆదిత్యం చంద్ర భౌమో బుధ గురు భృగుజన్ భానుజన్ రాహుకేతు నత్వా నిత్యం త్రిసంత్యం జగత్ ఉదయదయ ధైర్య స్థైర్య సంపతు హేతు జ్యోతిశ్చక్రే అశ్వదారాది ఉరుగణ సహితాన్ మేషరాశ్యాదిరాశీన్ ఏతాన్ ఆసక్తిమూర్తీన్ కచర సురభరాన్ భక్తితః ప్రార్థయామః అనేటువంటిది నవగ్రహ శ్లోకం. మరి గ్రహానుకూలత ఉంటే దేన్నైనా సాధించవచ్చు. గ్రహానుకూలత లేకపోతే అనుకున్నవన్నీ వెనక్కి వెళ్తూ ఉంటాయని మనందరికీ తెలిసిన విషయం. మరి సూర్యుడు మేషరాశి సంచారం చేయటం అనేది చైత్రమాసంలో ఉంటుంది. వైశాఖ మాసంలో వృషభ రాశి సంచారం, అంటే ప్రతి నెల కూడా ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలోకి మారుతూ ఉంటాడు. మనకి 12 నెలలు 12 రాశుల్లో రవి సంచారం జరుగుతుంది. అయితే ఈ నెల రవి గురులు కలయిక విశేషం. రవి గురుడు మేషరాశిలో సంచారం చేస్తున్నాడు. అందువల్ల రవి గురుడితో కలవడం వల్ల అనుకూల యోగాలు కొన్ని ఉన్నాయి. రవి ఆరోగ్యకారకుడు, గురు బలం కలుగుతుంది. జన్మంలో గురుడు ఉన్నాడు మేషరాశి వారి. జన్మగురుడు వల్ల కొన్ని అనుకూలతలు ఏర్పడతాయి. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అటువంటి సమస్య నుంచి బయటపడే యోగం అనేది ఉంటుంది. ఇంకా చెప్పాలనుకుంటే రవి విద్యాకారకుడు. చదువుకునే పిల్లలకి రవి గురువుల కలయిక వల్ల అఖండ విద్యలో రాణింపు అనేది ఖచ్చితంగా వచ్చే ఆస్కారం అనేది ఉంది. అట్లాగే శని కుజులు ఏకాదశంలో సంచారం చేస్తుంది. ఈ శని కుజులు మిక్కిలి దోషప్రదం. మామూలుగానే శని భగవానుడు అనేసరికి అబ్బో ఏనాడు శని వచ్చింది, శని 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 అని అందరూ ఆయన అనుకుంటూ ఉంటారు. కానీ ఆయన భగవానుడు. చాలామంది అనుకుంటూ ఉంటారు శని అనుగ్రహం ఉంటే వివాహం అవుతుంది, శని అనుగ్రహం ఉంటే సంతానం కలుగుతుంది, శని అనుగ్రహం ఉంటే వ్యాపార అభివృద్ధి ఉంటుంది, శని అనుగ్రహం ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. ఈ శని అనుగ్రహం వల్ల అన్ని మంచులు జరుగుతాయి, అన్ని చెడులు జరుగుతాయి. అయితే ఏమిటంటే మంచి చేసినప్పుడు ఎలా మంచి చేస్తాడో చెడు చేసినప్పుడు కూడా అంతకు రెట్టింపుగా చెడు చేస్తూ ఉంటాడు శని భగవాన్. ఎందువల్ల అంటే ఆయన విధి అది, విధానం అది. ఆయన దృష్టి పడుతూ ఉండాలి. కొన్ని గ్రహ దృష్టిలు పడుతూ ఉంటేనే ఆ యొక్క అనుగ్రహత వస్తుంది. అందువల్ల ఈ శని అనుకూలత తక్కువగా ఉంటుంది. ఎందువల్ల అంటే కుజ సంచారము. శని స్వస్థానంలో ఏకాదశంలో కుంభంలో ఉన్నప్పటికీ కూడా కుజుడు కలయిక వల్ల ఇబ్బందులు కలుగుతాయి. కుజుడు అంటే ఏమిటండి? రోగకారకుడు, రుణకారకుడు, వివాహకారకుడు, సంతానకారకుడు, ఇన్ని రకాల కారకుడు కుజుడు. రోగాలు రాకుండా ఉండాలి అంటే శని భగవానుడు ఉన్నప్పుడు ఈయన మంచి స్థానంలో లగ్నాన్ని బట్టి మంచి పొజిషన్లో ఉంటే శని అనుగ్రహం వల్ల ఖచ్చితంగా ఆ యొక్క రోగాలు రాకుండా కాపాడతాడు. అదే ఆ స్థానం మారేసరికి ఏమవుతుందంటే అనారోగ్య సమస్యలు రావటం. కుజుడు రోగకారకుడు కాబట్టి శని కుజులు కలయిక వల్ల ఎక్కువగా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు కొన్ని రాసుల వారు వహించడం చాలా మంచిది. అట్లాగే ద్వాదశ స్థానంలో 3 గ్రహాలు కలుస్తున్నాయి. వ్యయస్థానం బుధ సంచారము, శుక్ర సంచారం ఇవి జరగడం వల్ల ఈ యొక్క గ్రహ మైత్రి అంటే కొన్ని గ్రహాలు కలిస్తే అనుకూలతలు ఉంటాయి, కొన్ని గ్రహాలు కలిస్తే ప్రతికూలతలు ఉంటాయి. అందువల్ల శుక్రుడు బుధుడు మిత్రులు, శుక్రబుధులు కలయిక విశేషం. అట్లాగే శుక్రుడు గురుడు శత్రువులు, గురు శుక్రుడు కలయిక హానికరం. అందువల్ల ఈ యొక్క గ్రహ మైత్రి అనేది మనం చూపించుకోవాలి. అంటే ఈ ఉగాది వెళ్ళిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉంటారు మాకెలా ఉంది అనేది. అంటే పంచాంగంలో ఉన్న ప్రకారంగా చూసుకోవడం, లేకపోతే టీవీలో చెప్పేశారు, యూట్యూబ్ ఛానల్లో చెప్పారు,
ఇట్లా బాగుందన్నారు అన్నది కాకుండా వాళ్ళ లగ్నం ఏదైతే ఉందో లగ్న ప్రాతిపదిక పైన లగ్నాత్తు నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో ఆ లగ్న స్థానాన్ని బట్టి ఖచ్చితంగా బలానా చోట బలానా లగ్నంలో బలానా గ్రహం ఉంది. లగ్నాత్తు 4వ స్థానం, 8వ స్థానం, 2వ స్థానం, 12వ స్థానం, ఈ స్థానాలను బట్టి గ్రహ మైత్రి అనేది మనం చెప్పవచ్చు. అది లగ్నాత్తు. ఇప్పుడు జరిగేది గోచార వశాత్తు, అంటే గోచారం అంటే జరుగుతున్నది, అంటే గ్రహానుకూలత. గురుడు ఇప్పుడు మేషంలో సంచారం చేస్తున్నాడు, మే నెలలో వృషభ రాశి సంచారం చేయటం జరుగుతుంది. అందువల్ల మారినప్పుడల్లా గ్రహానుకూలత మనం చూసుకుంటూ ఉన్నాం. అంటే గోచారవశాత్తు వృషభ స్థాన, అంటే వృషభం అంటే శుక్రస్థానంలో గురు సంచారం, అంటే గురు శుక్రులు ఇద్దరు శత్రువులు. శత్రుస్థానంలో గురు సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. దాన్ని బట్టి అటువంటి ఇబ్బందులు అవి ఏమున్నా గ్రహ మైత్రి వల్ల కొన్ని అనుకూలతలు ఉంటాయి, కొన్ని ప్రతికూలతలు ఉంటాయి. అవి ఎలా ఉన్నాయి ఏమిటి, ఎవరికి ఎలాంటి ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని లగ్నాన్ని బట్టి, నక్షత్రాన్ని బట్టి, రాశిని బట్టి వాటి వివరాలు తెలుసుకోవడం ద్వారా చక్కగా వాళ్ళకి పరిహారాలు చేసుకోవాలంటే తత్త గ్రహ జపశాంతులు అవి చేయడం జరుగుతుంది. తద్వారా ఆ శాంతుల ద్వారా చక్కగా ఆ గ్రహ అనుకూలత అనేది ఏర్పడి ఆ రాశుల వారందరూ కూడా సుఖంగా ఉండడం అనేది జరుగుతుందన్నమాట. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.